హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి టేస్టీ మిరియాల రసం తీసుకొచ్చానమాట. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేస్తారన్న అంటే అంటే మీకు వీడియోలో ఉన్న మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది తెలియదు కదా, అందుకనేసే చెప్తున్నాను. వాటికి మిరియాల రసానికి కావలసింది జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, టమోటా, కొబ్బరి, చిన్నుల్లిపాయలు, మిరియాలు, చింతపండు. ఇవి ఉంటే సరిపోతాయి. టేస్టీ మిరియాల రసం రెడీ అయిపోయినట్లే. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే పెద్ద కాయలు 2 టమాటా కాయలు అయితే తీసుకున్నాను. నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబర్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసాలని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ అయితే చేయండి. అలానే మిరియాల రసం ఎలా వస్తుంది అనేసి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలానే మీరు ట్రై చేయండి. సేమ్ మీకు నాకు వచ్చినంత టేస్టీగానే, నాకు కుదిరినంత టేస్టీగానే మీకు కూడా కుదురుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే చూడండి ఎండుమిరపకాయలు, మిరియాలు, చిన్నుల్లిపాయలు, కొబ్బరి, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు మొత్తము రోట్లో వేసేసి మెత్తగా పొడి చేసుకుంటున్నాను అనమాట. ఇదిగో ముద్దలాగా చేసుకున్నాను మసాలాని. అది ప్లేట్లో తోడేసి పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ ముట్టించేసి కడాయి పెట్టేసాను. అందులోకి ఆయిల్ అయితే సరిపడినంత ఆయిల్ వేసుకొని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ అయితే అస్సలు చెయ్యొద్దు. ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు వీడియోలో ఉన్న మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేయాలో తెలియదు కాబట్టి. ఆయిల్ వేడయింది. నెక్స్ట్ చున్నుల్లిపాయల్ని మెత్తగా నలిపి పెట్టుకున్నాను. పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఒక చిన్న ఆనియన్ను కట్ చేసి సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఆయిల్ వేడయింది. ఆ ప్లేట్లో ఉన్న మొత్తాన్ని వచ్చేసి గిన్నెలోకి ఆయిల్ వేడయిన తర్వాత గిన్నెలోకి వేసేసి బాగా కొంచెం వేగేంత వరకు వేగించుకోవాలి. అవి వేగిన తర్వాత ఆలోపు టమోటా 2 తీసుకున్నాం కదా, అవి సన్నగా కట్ చేసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అది మీకు కట్ చేసేది చూయించలేదు, కానీ ఇవన్నీ ఎందుకులా అనేసి నేను చూయించలేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పోపు దినుసులంతా బాగా వేడయ్యింది. అందులోకి మసాలా వేసేసి ఇందాక ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ప్లేట్లోకి, ఆ మసాలా వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్నాను. అది సిమ్లో పెట్టేసి అది వేగుతూనే ఉంది. ఇదిగో టమోటాలు ఇందాక కట్ చేశానని చెప్పాను కదా, ఆ టమోటా లోపల ఉప్పు కొంచెం వేసేసి బాగా చేత్తో నలిపేస్తే బాగా గుజ్జులాగా ఇదిగో ఇలా వస్తుందన్నమాట. అలాగా వచ్చిన దాన్ని ఈ మసాలా వేగిన తర్వాత అందులో ఆయిల్లోనే వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఎందుకంటే టమోటా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగుతుంది కాబట్టి. ఇలా వేగించిన తర్వాత టమోటా బాగా గుజ్జుగా కొంచెం స్మాష్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది అవుతూనే ఉంటుంది. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండుని బాగా చేత్తో నలిపి రసాన్ని